తాజా 30 శోభా నాగిరెడ్డి జీవించి ఉన్నంత వరకు జగన్ భూమా కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. పరస్పరం మనవారు అనే ఒక బలమైన విశ్వాసం ఉండేది. అఖిలప్రియ వైవాహిక జీవితం దెబ్బతిన్నప్పటి నుంచి భూమా నాగిరెడ్డి జగన్ కుటుంబానికి దూరమవుతూ వచ్చారు. కూతురి సంసారం దెబ్బతినడానికి జగన్ తరఫు వారే కారణమయ్యారని భూమా నాగిరెడ్డిలో బలంగా నాటుకుపోయిందని చెప్తారు. ఈ అంశం ఆయన్ను మానసికంగా కుంగదీసిందని కూడా అంటారు. అయితే శోభా నాగిరెడ్డికి జగన్ మీద ప్రత్యేకమైన అభిమానం ఉండటం వల్ల 2014 ఎన్నికలకు ముందు భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి బయటకు రావడానికి వీలు పడలేదని అంటారు. శోభా నాగిరెడ్డి జగన్ను సోదరభావంతో చూస్తారు. జగన్ను జైల్లో పెట్టినప్పుడు శోభమ్మ కాంగ్రెస్ టీడీపీల మీద విరుచుకుపడుతూ జగన్ కుటుంబానికి కొండంత అండగా ఉన్నారు. ఈ కారణంగానే భూమా కుటుంబం వైసీపీ నుంచి వెళ్ళిపోయినప్పటికీ ఆ ఫ్యామిలీ మీద జగన్ తల్లి విజయమ్మకు సానుభూతి ఉందని సమాచారం. భర్త నుంచి విడిపోయి తల్లిని తండ్రిని ఇద్దరిని కోల్పోయిన అఖిలప్రియ గురించి అప్పుడప్పుడు విజయమ్మ బాధపడుతూ ఉంటారని కూడా చెప్తారు. ఈ పరిస్థితుల్లో తన సోదరుడు బ్రహ్మానందరెడ్డికి నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం అఖిలప్రియ ప్రయత్నిస్తున్నారు. మొదట తన సోదరి మౌనికను రంగంలోకి దింపాలని అనుకున్న తండ్రికి వారసుడిగా బ్రహ్మానందరెడ్డిని తీసుకురావడం సమంజసమని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అఖిలప్రియకు శిల్పా సోదరుల నుంచి గట్టి పోటీ వస్తోంది. ఈ నేపథ్యంలో అటువైపు నుంచి నరుకొద్దామని అఖిలప్రియ భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీలో కూడా నంద్యాల టికెట్ కోసం 2 వర్గాల మధ్య గట్టిగా పోటీ ఉంది. ఒక వర్గానికి టికెట్ ఇస్తే మరో వర్గం సహకరించకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల స్థానంలో వైసీపీ గెలిచినా ఓడినా అసెంబ్లీలో ఆ పార్టీకి వచ్చే లాభం కానీ నష్టం కానీ పెద్దగా ఉండవు. అందువల్ల నంద్యాల సీటును ఏకగ్రీవం చేద్దామని అఖిలప్రియ విజయమ్మకు చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ మేరకు అఖిలప్రియను విజయమ్మ దగ్గరకు వైసీపీ నేత బ్రహ్మానందరెడ్డి మామ అయిన కాటసాని రామిరెడ్డి తీసుకెళ్లినట్లు సమాచారం. జగన్తో మాట్లాడి నంద్యాల సీటును ఏకగ్రీవం చేయడానికి సహకరిస్తానని విజయమ్మ హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.